నమస్తే అండి, నేను మీ తేజాని. వెల్కమ్ టు తేజాస్ భారత్ ఫుడ్. ఎగ్ టిక్కా మసాలా కర్రీ. ఎగ్స్తో తయారు చేసే రెసిపీలలో ద బెస్ట్ రెసిపీ ఎగ్ టిక్కా మసాలా కర్రీని తయారు చేద్దాం రండి. ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో సన్నగా తరిగిన ఒక కప్పు టమాటా ముక్కల్ని, 5 పచ్చిమిర్చిని, అరకప్పు పుదీనాని, అరకప్పు కొత్తిమీరను వేసుకుని ఇలా మెత్తటి పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ తీసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇలా దోరగా ఫ్రై చేయండి. ఇలా దోరగా ఫ్రై అయ్యాక ఇందులో 1 కప్పు వెల్లు తరిగిన వేయండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇలా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా కలపండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ను వేయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా స్లోగా కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయండి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత 1/2 కప్ మెత్తటి పెరుగును వేసి ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని బాగా కలపండి. మీ వద్ద బటర్ లేనట్లయితే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్స్ను వేసి స్లోగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర తరుగు, అలాగే 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకొని స్లోగా కలుపుకోండి. ఇలా కలిపాక ఇందులో 100 ml నీటిని వేసుకొని మూత పెట్టండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు మూతను తీసి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోండి. ఇలా స్లోగా కలిపి స్టవ్ను ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు స్మోకీ ఫ్లేవర్ కోసం గిన్నెని తీసుకోండి. ఇందులో వేడి బొగ్గులు వేసి దానిపై 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత మూత పెట్టండి. ఇలా స్మోక్ చేయడం వలన కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ కర్రీ రోటీలు, చపాతీలు, అలాగే బిర్యానీ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇలా ఇంట్లోనే ఈజీగా ఎగ్ టిక్కా మసాలా కర్రీని తయారు చేసుకోండి. ఇదండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.